ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మార్నింగ్ చెప్దాం అనుకున్నాను. కొంచెం వర్క్ బిజీగా ఉండడం వల్ల చెప్పలేకపోయాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు, ఓకేనా? సో అందరూ చాలా జాగ్రత్తగా చేసుకోండి. నిమజ్జనం అప్పుడు కానీ అన్నీ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలామంది చాలా డిస్టర్బెన్స్లో వస్తున్నాయి కదా. సో వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మార్నింగ్ కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే, నా వీడియోస్ చూసేవాళ్ళు లేదు నాకు లైక్ కొట్టేవాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనే చిన్న ఆలోచనతో చెప్తున్నాను. సో మీరు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ప్లీజ్ వదిలేసేయండి. దీని గురించి వేరే నెక్స్ట్ టాపిక్ వద్దు మనకి, ఓకే? ఇంకొకటి ఏంటంటే, చిన్న మాట చెప్దామని వచ్చాను. బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు అందరూ తోడుంటారు. మనకు ఆరోగ్యం బాగాలేదు, ఈ మనిషి ఇంకా మనకు పనికిరాదు అనుకున్నప్పుడు అందరూ వదిలేస్తారు. అది ఎవరైనా సరే, మా పిల్లలైనా సరే. బాగుంది అంటే పట్టించుకుంటారు, ఆరోగ్యం బాగోలేదంటే ఎవరు పట్టించుకోరు. సో లేడీస్ అయినా, జెంట్స్ అయినా, మెన్స్ చాలా హెల్తీగా ఉండడానికి ప్రోటీన్ ఫుడ్ తినండి, ఓకేనా? బయట ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. ఇప్పుడున్న జనరేషన్లో నేను చాలామందికి చెప్తున్నాను, బయట ఏది తినద్దు. మీరు ఏది తినాలనుకున్నా ఇంట్లో వండుకొని తినడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఇందాక చూశాను అనమాట, హైదరాబాద్లో అవనివ్వండి, విజయవాడ, మంగళగిరి. సో పెద్ద పెద్ద నేను యూట్యూబ్లో ఎంతమంది దగ్గర చూసుంటాను, సుబ్బయ్య గారి హోటల్, ఆ హోటల్, ఈ హోటల్ అని ప్రతిదీ చూపిస్తున్నారు. ఎన్ని రోజుల క్రితం ఉన్న ఫుడ్ ఈరోజు మనకు వండి పెడుతున్నారు హోటల్లో. మళ్ళీ ఎంత తీసుకుంటున్నారు? ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు. ఏసీ అంటారు, అదే అంటారు, ఇదే అంటారు, మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు. ఇవన్నీ పెట్టి తీసుకొని ఆఖరికి జిఎస్టీ ఇంతకుంటే ఇంత అని మళ్ళీ ఏ ఫుడ్ పెడుతున్నారు? వరస్ట్లో కూడా మామూలు వరస్ట్ కాదు, ఓకేనా? సో మీరు తినేది ఏదైనా సరే మ్యాక్సిమం ఇంట్లో వండుకోవడానికి ట్రై చేయండి. బయట పెట్టేదేదో ఇంట్లో ఎవరినన్నా ఒక మనిషిని పెట్టి వండించుకోండి, హెల్దీగా తినండి. బయట తినొద్దు, పిల్లలకి పెట్టొద్దు. ఐస్ క్రీమ్స్ తిని చనిపోయిన పిల్లలు ఉన్నారు, న్యూడిల్స్ తిని చనిపోయిన పిల్లలు ఉన్నారు, కాలేజ్ పిల్లలు, మా పిల్లలంత పిల్లలు, కాలేజ్ పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి. జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. అసలు ఏ ఫుడ్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మీకు ఏది కావాలన్నా మ్యాక్సిమం, మీది ఎంత బిజీ షెడ్యూల్ అయినా మీరు ఎవ్రీడే బయట తినే బదులు అదే అమౌంట్ ఒక మనిషిని పెట్టి వండించుకోండి అబ్బా, ఇంకా పోయేదేముంది? చిన్న సజెషన్, నచ్చితేనే చూడండి, ఓకే? మీకు ఏదైనా ఉపయోగపడిద్దని నేను చెప్పాను, మీకు నచ్చితేనే ఓకే, నచ్చకపోతే వదిలేసేయండి. ఈ టాపిక్ ఇంతటితో ఇనఫ్. థ్యాంక్ యూ సో మచ్.